బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే పలకరిస్తున్నారు, మిగతా టైంలో అసలు పూచికి పుల్లలాగా చూస్తున్నారు అని చెప్పేసి ఎవరి విషయంలోనూ బాధపడిపోకు. ఎందుకు అంటే అవసరం అయినప్పుడు నువ్వు గుర్తుకొస్తున్నావు అని అంటే వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వెలుగులాగా నిన్నే తలుచుకుంటున్నారు అని అర్థం. అంటే ఒకరి జీవితానికి నువ్వు వెలుగునిస్తున్నావు అని అర్థం. ఆ విధంగా నిన్ను నువ్వు పాజిటివ్గా చేసుకొని ఆ వేలో వెళ్ళిపోగానే ఇలాగ అవసరాలకు వాడుకుంటున్నారు అని చెప్పేసి ఆలోచించడం మొదలెడితే బాగా బాధ అయ్యేది నీ మనసుకే అనమాట. అంతే కదా, అవసరం అయినప్పుడైనా కానీ ఎవరికో చేయకుండా ఎవరినో తలుచుకోకుండా నిన్ను మాత్రమే అంటే నువ్వు సాయం చేస్తావని తెలుసు, అంటే వాళ్ళకు ఆధారం నువ్వే అని తెలుసు, అంటే వాళ్ళు నీ మీద డిపెండ్ అవుతున్నారు, అంటే నీ లెవెల్ కొంచెం ఇలా ఉంది కానీ ఇలా లేదు వాళ్ళలాగా నీచంగా అనేది గుర్తుపెట్టుకో. దాన్ని పదే పదే ఇలా వాడుకుంటున్నారు అని నెగిటివ్ వేలో తీసుకొని నిన్ను నువ్వు ఎప్పుడు కూడా బాధ పెట్టుకోకు. నిన్ను నువ్వు నీ రేంజ్ ఏంటో తెలుసుకొని ఈ విషయానికి బాధపడాలా వద్దా, అసలు ఆ అర్హత వాళ్ళకుందా, వాళ్ళు చేసిన దానికి నన్ను నేనెందుకు సఫర్ చేసుకోవాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీకు అసలు బాధ అనేది అనిపించదు. వాళ్ళ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి అనేసి నువ్వు ఏ లెవెల్లో ఎంత ఎత్తుకి ఎదిగిపోయావో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ దృష్టిలో నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావు అనేది నీకు అవగాహన అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అవసరానికి మిమ్మల్ని సాయం అడిగే వాళ్ళని మీ లెవెల్ పెంచుతున్నారు అని చెప్పేసి మీరు సంతోషించండి, కానీ బాధపడిపోకండి. అంటే వాళ్ళ బుద్ధి అది, కాబట్టి ఆ బుద్ధి అది అని చెప్పేసి వదిలేయండి అంతే. ఎందుకు అంటే ప్రతి చిన్నదానికి మనల్ని మనము బాధించుకుంటూ మనము అనవసరంగా బాధపడుతూ ఉన్నామనుకోండి, ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, పెద్ద పెద్దవి ఉంటాయి లైఫ్లో. వాటిని ఎలా తట్టుకుంటా చెప్పండి, ఇంత చిన్న వాటి దగ్గరే మనం తట్టుకోలేనప్పుడు. సో ఎప్పుడు కూడా లైఫ్లో జరిగే ప్రతిదాన్ని ఓకే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్తో ఇలా బిహేవ్ చేయాలి, ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్తో ఇలా బిహేవ్ చేయాలి, ఈ కేటగిరీ వాళ్ళ ఆలోచన దృక్పథం ఇలా ఉంటుంది, వీళ్ళది ఇలా ఉంటుందని ఒక అవగాహనతో ముందుకు వెళ్ళండి. లైఫ్లో మీకు వీటన్నిటి నుంచి ఒక అవగాహన, ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మనం సర్వైవ్ అవ్వాలి, ఇలాంటి జీవితాన్ని ఇలా ఉన్నటువంటి మనుషుల మధ్య అనే అవగాహనని ఇంప్రూవ్ చేసుకొని నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ నీ జీవితంలో సాగిపో. పక్కవాడి ఆలోచనల్ని, పక్క వాళ్ళు నిన్ను చూసే విధానాన్ని వాళ్ళ కర్మకే వదిలే అనమాట. అదే వాళ్ళ లైఫ్లో కూడా రిపీట్ అయినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది వాళ్ళకి కాలము చూపిస్తుంది, మనమేం చూపించాల్సిన పని లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా చిన్న చిన్న వాటికి మీరు ఎప్పుడూ కూడా బాధపడొద్దు. చిన్న చిన్న వాటిని అధిగమిస్తూ పైకి వెళ్తేనే అంతకు మించిన వాటిని తట్టుకునే శక్తిని మన మైండ్ కూడా అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము. జీవితాన్ని హ్యాపీగా ఎలాగా ఉండాలి, ప్రతి నిమిషం ప్రతి క్షణము నెగిటివ్లో నుంచి కూడా పాజిటివ్ తీసుకొని మనల్ని మనం ఎప్పటికీ కూడా బాధించుకోకుండా ఎలా బతకాలి అనే దాని మీద ఎప్పుడూ కూడా మన ఆలోచన అనేది ఉండాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.